భారీ ప్రణాళికలు, పక్కా మార్కెటింగ్ వ్యూహాలు, కార్పొరేట్ కాలేజీలు ప్రస్తుతం ఇదే పంథాను కొనసాగిస్తున్నాయి. చదువుకోవాల్సిందే అనే దగ్గర నుంచి చదువు కొనాల్సిందే అనే స్థాయికి దిగజారిపోయాయి విద్యాసంస్థలు. శ్రీకాకుళం జిల్లాలోని నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యార్థులను, తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. స్టూడెంట్స్ ను ఆకట్టుకునేలా బ్యాచ్ కో పేరు పెట్టి రంగురంగుల బ్రోషర్లు చూపించి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై ర్యాంకుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్ టార్చర్ పై పేరెంట్స్ ఏమంటున్నారో శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం అందిస్తారు. పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని కూలి పనులు చేసైనా సరే పిల్లల్ని మంచి కళాశాలల్లో చేర్పించాలి అనుకుంటున్నారు తల్లిదండ్రులు. అయితే ఈ ఆలోచననే ప్రస్తుతం ఉండేటటువంటి కార్పొరేట్ కాలేజీలు క్యాష్ చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. క్యాష్ చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నాయి. 1-2 వచ్చిన ర్యాంకుల్ని ఎరగా వేసి ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులకి ఆశ చూపించి కార్పొరేట్ కళాశాలల్లో వేల కొద్ది లక్షల కొద్ది ఫీజులు కట్టించుకొని మరి బురిడి కొట్టిస్తున్నారు కార్పొరేట్ కాలేజీలు. ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు వైఫల్యం అర్థం పడుతున్నాయి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంబంధించి. ప్రస్తుతం కొంతమంది మనతో పాటు ఉన్నారు. అసలు ఈ కార్పొరేట్ విద్య మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా పిల్లల్ని ఈ విధంగా చదివించడంలో అర్థం ఉందా, ఇవన్నీ కూడా ఒక్కసారి వాళ్ళ మాటల్లో విందాం. సార్, మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ గారు, మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీ చైతన్య నారాయణ స్కూల్లో చదివే పిల్లలు చాలా మంది ఉంటారు. అయితే అసలు ఈ శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద మీరేమనుకుంటున్నారు? ఈ కార్పొరేట్ విద్యా సంస్థను నేను టోటల్గా వ్యతిరేకిస్తున్నానండి. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే శ్రీ చైతన్య, నారాయణ అవి చాలా ఏళ్ళ నుంచి పిల్లల మీద ప్రెజర్ పెట్టేసి పిల్లల్ని అనవసరంగా లేనిపోయిన వీటిలో రుద్దేసి వాళ్ళకి మానసికంగా ఎన్నో శోభ పడేటట్టు, చిన్నపిల్లలకి ఏం తెలియదు అలాంటి పిల్లలకి చదువు 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 అని చెప్పేసి బాగా రుద్దేసి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ 2 కాలేజీలు ప్రేరేపిస్తున్నాయండి. అదే కాకుండా ఎలా అవుతుందంటే వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. ఇన్ని కాలేజీల్లో ఎవరికో ఒక ర్యాంక్ వస్తుంది. అది కూడా పర్టికులర్గా చెప్పాలంటే ఈ మధ్యనే నేను మా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి ర్యాంకులు వచ్చే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ ఫ్రీగా చదివించి ఆ ర్యాంకులనే వీళ్ళు కింద క్రియేట్ చేసుకుంటున్నారని విన్నాను. అది ఎంతవరకు నిజమా అనేది వాళ్ళకి తెలియాలి. మరి మీలాంటి విలేకరులకి మీరే బయట పెట్టాలి. కానీ శ్రీ చైతన్య నారాయణ అనే విద్యా సంస్థలు మాత్రం పిల్లల మీద బాగా ప్రెజర్ పెట్టి వాళ్ళని మానసికంగా పిచ్చోళ్ళని చేసేస్తున్నారండి. చదువు 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 అని. ఈ రోజుల్లో చదువు ఒకటే ముఖ్యం కాదు, చదువే మెయిన్ ఇంపార్టెంట్. అలాగని కాకుండా పిల్లలకి భవిష్యత్తు, రేపొద్దున నాకు ఒకవేళ ఏ ర్యాంక్ రాకపోయినా ఎలా బతకాలి సమాజంలో అనేది చూపిస్తే బాగుండేది. ఈ విధంగా స్కూల్ కొంచెం పిల్లలకి ఇంకా ఎడ్యుకేట్ చేస్తే బాగుండు, కానీ నిత్యం చదువు చదువు అని మాత్రం ప్రేరేపించకుండా ఉంటే బాగుండండి. చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళ కళల కన్నా జీవితంలో లేదా వాళ్ళ కళల కన్నా ఉద్యోగాలు పిల్లలు చేయాలి అనుకుంటారు. ఈ జేఈ మెయిన్స్, ఐఐటి ఇలా చాలా ర్యాంకులు లేదా చాలా దీన్ని బట్టి పిల్లలు అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటారు. కానీ చాలామంది పిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆదిలోనే తమ లైఫ్నే ఎండ్ చేసుకుంటున్నారు. సో అట్లాంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పిల్లల కెపాసిటీ తెలుసుకోకుండా అందులో జాయిన్ చేసే వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళ ప్రెజర్ అంతా పిల్లల మీద పెట్టేస్తున్నారు. పిల్లల మీద పెట్టేసి ఆ పిల్లల స్టామినా ఏంటనేది మన తల్లిదండ్రులుగా మనం కూడా గుర్తించట్లేదు. వాళ్ళ చదువు ఎంతవరకు చదువుతారు, నా కొడుకు ఎంతవరకు తెలివైనవాడు, ఎంతవరకు సాధించగలడు అనేది మనకు తెలుస్తుంది తల్లిదండ్రులుగా. అంతవరకు ప్రెజర్ పెడితే ఎవడో పక్కింటోడు జేఈలో ర్యాంక్ కొట్టాడు, లేకపోతే ఆ పక్కింటోడు ఎంబీబీఎస్ ర్యాంక్ కొట్టాడు, మనకు రాలేదు అని చెప్పి మన పిల్లల మీద రుద్దడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మన పిల్లలకి ఉన్న భవిష్యత్తు వాళ్ళ తెలివితేటలను బట్టి మనం కూడా వాళ్ళకి అలాగే ఎంకరేజ్ చేస్తే మన పిల్లలు కూడా బాగుపడతారని నా నమ్మకం అండి. సార్ నమస్తే. ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి లేదా ఓవరాల్గా చూసుకున్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజీల దందా అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తరుణంలో ఆ ప్రెషర్ స్టూడెంట్స్ మీద లేదా పిల్లల మీద ఎలా ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆ ప్రెషర్ పిల్లల మీద, పేరెంట్స్ మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీకు దందా అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దసరాలో ప్రతి కార్పొరేట్ స్కూలు వాళ్ళ కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అవ్వడం కోసం 10,500 రూపాయలు కట్టించుకుంటారు. సో 10,500 యావరేజ్గా మనకి 6,50,000 మంది పైచిలకు 10th క్లాస్ స్టూడెంట్స్ అపీర్ అయినప్పుడు అందులో గవర్నమెంట్ స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్ అవన్నీ వదిలేసి రిమైనింగ్ స్కూల్స్ అన్నీ కూడా కలిపితే యావరేజ్గా 4 లక్షల మంది స్టూడెంట్లు 10,500 రూపాయలు కడితే అదే 400 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 400 కోట్లలో యావరేజ్గా 50% పిల్లలు కొద్దిమంది సేమ్ స్కూల్లో జాయిన్ అవ్వలేక డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కాలేజీలో జాయిన్ అవ్వకపోతే 50% కానీ జాయిన్ అవ్వకపోతే అది యావరేజ్ 200 కోట్ల రూపాయలు
ఈ పర్టికులర్ అమౌంట్ ఏమవుతుంది అనేది ఎవరు దానికి లెక్కలు ఏం చూపించరు, ఎందుకంటే వాళ్ళు నాన్ రిఫండబుల్ బేస్ అని చెప్పేసి ఉంచేసుకుంటారు. ఇది కాక స్కూలు అంటే 10th క్లాస్ ఎగ్జామ్ అవ్వకముందే ఇంకో 20,000 రూపాయలు రూమ్ బుకింగ్ అని కట్టమని చెప్తారు. ఈ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇది ఇంకో 200 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ డబ్బులన్నీ పిల్లాడు పొరపాటున పాస్ అవ్వక జాయిన్ అవ్వకపోతే ఈ డబ్బులన్నీ వాడికి పోయినట్టుగా. ఈ ప్రెజర్ అంతా పిల్లాడి మీద, పిల్లాడి పేరెంట్స్ మీద విపరీతంగా కల్పిస్తుంటుంటారు. సో దీనివల్ల ఇప్పుడు చాలామంది చెప్తారు మేము దుబారా చేసే డబ్బులన్నీ ఇచ్చేసామంటారు, కానీ పిల్లల విద్యా వ్యవస్థలో చాలామందికి ఏంటంటే తెలియని విషయం 2,50,000 అంటే హాస్టల్ కానీ జాయిన్ అవ్వాలంటే 2,50,000 నుంచి 5 లక్షల వరకు ఉంది. అంటే ఇంకా టాప్ కాలేజు, టాప్ టాయిలెట్స్, టాప్ ఫెసిలిటీస్, టాప్ ఫుడ్ అని చెప్పేసి ప్రతి ఒక్క కాలేజ్ ఐఐటి, జేఈ మెయిన్స్ అని చెప్పి అంటారు. యాక్చువల్లీ వీళ్ళు పిల్లాడు ఎంసెట్ పనికొస్తాడు అనుకుంటే ఐఐటి రాయమని చెప్తారు. నిజంగా వర్తీయే కాదన్నది పిల్లాడి గురించి అవసరం లేదు. పేరెంట్ పాకెట్లో డబ్బులు లేవో మాత్రమే ఆలోచిస్తారు. వాటి గురించి ఆలోచించే పిల్లల్ని, పేరెంట్స్ అందరినీ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ అదే రూట్లోకి తీసుకెళ్తారు. అలా కార్పొరేట్ కాలేజీల్లో మనం చూసుకున్నట్లయితే ర్యాంకుల దందా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏవో వచ్చినటువంటి రాష్ట్ర మొత్తంగా కలిపి అరకొర ర్యాంకులు వస్తే ఆ 1-2 ర్యాంకుల్ని చూపించి అన్ని జిల్లాల్లో ఉండేటటువంటి పేరెంట్స్కి కూడా ఎరవేస్తున్నారు. ఇందులో చాలామంది పేద ప్రజలు కూడా తమ స్తోమతకి మించి ఈ పిల్లల్ని శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీల్లో ఉంచి చదివిస్తున్నారు. బట్ ఆ పిల్లలు కూడా చాలా ప్రెషర్ పడుతుంది. సో ఈ విధానం మీద అసలు ఏమంటారు? ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థలో ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ కాలేజీలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నారాయణ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్టేట్లో యావరేజ్గా 6 లక్షల మంది పిల్లలు వెళ్తే అందులో దగ్గర 2 లక్షల మంది పిల్లలు నారాయణ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో ఈ 2 లక్షల్లో ఒకటికి నెంబర్ 1 ర్యాంక్ వస్తే ఈ ఒక్క ర్యాంక్ని 2 లక్షల మంది పిల్లలకి చూపించి, పేరెంట్స్ చూపించి వాళ్ళ తాలూకు అడ్మిషన్స్ పెంచుకొని ఈ వేల కోట్లు, లక్షల కోట్ల తాలూకు సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సామ్రాజ్యాన్ని చూపించుకోవడమే కాదు, వాళ్ళకి విద్యా వ్యవస్థలో కొంచెం ఆలోచన ఉన్నా కూడా పిల్లల మీద కొంచెం కన్సర్న్ ఉండి ఏమైనా తగ్గించి కొంచెం ముందుకెళ్తే మంచిది అనేది నా అభిప్రాయం. సో చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీల మీద తల్లిదండ్రులకు ఉండేటటువంటి ఒపీనియన్ అనమాట. సో పిల్లలకి ర్యాంకులు ఎరవేసి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా రాష్ట్ర మొత్తంలో వాళ్ళకి ఆ కాలేజీలకు వచ్చినటువంటి 1-2 ర్యాంకులను చూపించి ఆ ర్యాంకుల్ని ఎరగా వేసి పిల్లలందరినీ కూడా వాళ్ళ కాలేజీల్లోనే జాయిన్ అయ్యే విధంగా టార్గెట్లు చేసుకుంటున్నారు అంటున్నారు. అయితే మొత్తం వ్యవస్థ మీద కేవలం కార్పొరేట్ వ్యవస్థదే కాదు, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో కాలేజీలు చూపించినటువంటి అరకొర ర్యాంకులకి ఆశపడి ఆ పిల్లలకి అసలు చదివేటటువంటి టాలెంట్ ఉందో లేదో చూసుకోకుండానే వాళ్ళని తీసుకెళ్లి ఆ కాలేజీల్లో జాయిన్ చేయడం వలన అక్కడ ఉండేటటువంటి కాలేజ్ యాజమాన్యం ఆ పిల్లల మీద పెట్టేటటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో అది తట్టుకోలేక చాలా మంది పిల్లలు సూసైడ్ వరకు కూడా వెళ్తున్న సంఘటనలు మనం రోజుకొకటైనా సరే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే ఈ కార్పొరేట్ దందా అయినటువంటి శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లో మార్పు రావాలి, అదేవిధంగా తల్లిదండ్రుల ఆలోచనలో కూడా మార్పు రావాలని ఆశిద్దాం. కార్పొరేట్ విద్యా సంస్థల కబంధహస్తాల్లో విద్యార్థుల జీవితాలు అల్లాడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలో జరుగుతున్న దోపిడీకి అంతే లేకుండా పోయింది. ఫీజుల నుంచి విద్యాబోధన వరకు అన్ని అక్రమాలే. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ, చైతన్య కాలేజీల యొక్క ఆగడాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే అధిక ఫీజులు వసూలు చేస్తూ మరోపక్క పిల్లలకు అత్యధిక ఒత్తిడిని గురి చేస్తూ కూడా ఈ నారాయణ, చైతన్య కాలేజీలు ర్యాంకుల కోసం తల్లిదండ్రులను ఇట్లా పిల్లలను కూడా అంటే హాలిడే కూడా లేకుండా శని ఆదివారాల్లో కూడా స్కూల్ పెట్టుకోవడం ఇటువంటివి సాధారణమైపోయింది. అన్న చెప్పండి అన్న, మీరు ఇక్కడ రేణుగుంటలోని ఈ యోగానంద కాలేజా లేకపోతే ఇది చైతన్య కాలేజీ? బయటేమో యోగానంద కాలేజీ ఉంది, లోపల ఏం కాలేజ్ అన్న? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఇక్కడ చైతన్య కాలేజీలో చదువుతున్నారు మా పిల్లలు. ఇక్కడ ఈ కాలేజీ అనేది యోగానంద కాలేజీ అనేది ఇంత గతంలో నడిచేది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే చైతన్య కాలేజీ అదేవిధంగా నారాయణ కాలేజీ 2 కంబైన్డ్గా లోపలనే నడుపుతున్నారు. ఇక్కడ పిల్లలు వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఎక్కువ ఒత్తిళ్ళు ఉన్నాయి. అంటే వాళ్ళ చదువు అని చెప్పి వాళ్ళకు అసలుకి ఇక్కడ హాస్టల్లో కూడా ఉండలేము, అసలు మేము ఇక్కడ ఉండలేమనే పరిస్థితి కూడా పిల్లలు వస్తున్నారు. అయినా డబ్బులు కట్టేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వరు కదా, అందుకోసం అని చెప్పి మళ్ళీ అక్కడనే పెట్టాల్సి వస్తుంది. రెండవది అక్కడ వాళ్ళకి అన్నీ కూడా కనీస సౌకర్యాలు కూడా లేవు. ఫీజులు కూడా మధ్యలో ఫోన్లు చేసి కూడా ఒత్తిడి చేస్తున్నారు. అంటే నెలకు 2 నెలలకంతా మీరు ఎంత కట్టాలా అని చెప్పి మనకు మా పేరెంట్స్కి ఫోన్ చేయడము. అది కాకపోతే పిల్లల దగ్గర నుంచి ఫోన్ చేయించడం.
అట్లా అక్కడి నుంచి ఇక్కడ పిల్లలు అనేది ఫోన్ చేసి అడుగుతున్నారు, డాడీ ఇట్లా డబ్బులు కట్టాలా రండి, డబ్బులు ఎప్పుడు కడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్లోనే ఏంటంటే సర్టిఫికెట్లు తీసి పెట్టుకునేస్తారు. సరే ఈ ఏదైనా డబ్బులు కట్టకపోయినా అంటే రేపు ఏదైనా వాళ్ళకి వేరే దగ్గర ఏదైనా సీట్ వచ్చినా కూడా లేకపోతే వాళ్ళకు సర్టిఫికెట్ లేకుండా వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటారు, సెకండ్ ఇయర్ ఇంకో దగ్గరికి పోవాలని అనుకో, ఈ ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ రెండు కూడా మీరు కడితేనే లేకపోతే మీకు సర్టిఫికెట్ ఇచ్చేది లేదనేది కూడా చేస్తున్నారు. అట్లా చాలా రకాలు చెప్తున్నారు. ఇక్కడ మాకు మాత్రం ఇక్కడ పిల్లలు అనేది పెట్టాలంటే ఇక్కడ భయం వేసే పరిస్థితిలో ఉంది. మనం అక్కడక్కడ టీవీలో చూస్తే సంఘటనలు చూస్తూ ఉంటే పిల్లలకు ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళ డబ్బులు తెమ్మని చెప్పి ఏదో అక్కడ స్టూడెంట్ అందరి ముందర మాట్లాడినారని అవమానాన్ని ఫీల్ అయ్యి కూడా గోడ దూకేసిన సందర్భంలో కూడా వీడియోలు క్లిప్పింగ్ చూసాం. ఇవన్నీ చూస్తే ఏమో ఇక్కడ ర్యాంకులు వచ్చేస్తున్నాయి, పెద్ద ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అయితే పేరెంట్స్ అనేది ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలు కానీ లేకపోతే కాలేజీల్లో కానీ అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించిన వాళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు పొందిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు అక్కడ జరిపించడం వల్ల, అదే ఇక్కడ వాళ్ళు ఏదో డిగ్రీలు చేసింటారు, వాళ్ళు గవర్నమెంట్ నియమించింది కాదు, అటువంటి వాళ్ళని ఇక్కడ టీచింగ్ పెట్టుంటారు. ఎప్పుడు చూసినా చదువు 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 అంటే వీళ్ళే చదవాలి. బయట చూస్తే ఒక పేరు ఉంది, లోపల ఈ నారాయణ చైతన్య కాలేజీని లోపల పెట్టుకోవాలంత అవసరమే ఉంది. తల్లిదండ్రులుగా మీరు దీన్ని ఇప్పుడు అడగలేదా వాళ్ళని? మాకే ఆశ్చర్యం వేస్తుంది. అసలుకి మేము ఇట్లా పోయేటప్పుడు కూడా ఇక్కడ నారాయణ చైతన్య ఉండదని కూడా మాకు తెలీదు. అంటే మా పిల్లకాయలు చేర్పించేంతవరకు కూడా. అయితే యోగానంద కాలేజీ గతంలో ఉన్నప్పుడు ఆర్భాటంగా అన్నీ కూడా ఇక్కడ బ్యానర్లు అన్నీ కూడా వేస్తున్నారు, ప్రచారం అంతా జరుగుతుంది. అయితే ఈరోజు చైతన్య నారాయణ వాళ్ళు ఈ విధంగా వీళ్ళకి లైసెన్స్ ఎవరు ఇచ్చినారు? లైసెన్స్ ఇచ్చింటే బయట పెట్టాలా, లైసెన్స్ లేకుండా ఈడ నడుపుతున్నారంటే ఏదో కారణం ఉంది. ఒకవేళ ఈడ పిల్లలు చనిపోయినా ఈడ మా పిల్లలు ఈడ చదువుతున్నారని ఒక బోర్డులో కూడా వీడియో తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. మరి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి అన్న, ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీల యొక్క ఆగడాలు ఎక్కువైపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక పేరెంట్స్గా మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు చదువుకుంటే చదువు వచ్చేది, కానీ ఈరోజు చదువు కొనుక్కుంటే చదువు వచ్చే పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. దీనికి నారాయణ కావచ్చు, లేదంటే చైతన్య కావచ్చు, అనేక కార్పొరేట్ సంస్థలన్నీ స్కూళ్ళన్నీ కూడా వాళ్ళ స్కూళ్ళల్లో కాలేజీలలో చేర్పించేటప్పుడు చెప్పేటువంటి మాటలు ఎంత తీయగా ఉంటాయంటే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కాలేజ్ క్యాంపస్ లోపల అడుగు పెట్టాలంటే కూడా ఎటువంటి పరిస్థితులు కుదరదు. మీరు చూస్తూ ఉంటారు, ఇటు సైడ్ చూస్తే కూడా గేట్ లైన్ నుంచి లోపలికి పోవాలంటే కూడా ఎటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ అయినా ఎవరైనా లోపలికి పంపించరు. అంటే చెప్పేది మాత్రం అద్భుతమైనటువంటి కాలేజీ, దాని ర్యాంకులు ఇవన్నీ కూడా ఓని ఉదరగొడుతుంటారు. కానీ ఇక్కడ క్యాంపస్లో చూస్తే కనీస వసతులు పిల్లలకు ఉండవు. చదువుకుంటున్నటువంటి క్యాంపస్లోకి వెళ్ళి ఆ క్యాంపస్లో పిల్లలందరికీ కూడా మీరు ఫీజు కట్టలేదు, మీరు కట్టకపోతే మిమ్మల్ని బయటికి పంపించాల్సి వస్తుంది అటనే పిల్లల్ని అవమానించి మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. నారాయణ కాలేజీలో పిల్లోడు చనిపోతే పేరెంట్స్కు ఎత్తుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఇంటిమేషన్ ఇచ్చారు. వెంటనే అక్కడ మేమందరూ కూడా పోయి చూసిన తర్వాత నైట్ ఎప్పుడో చనిపోయాడు అని చెప్పేసి తెలిసింది. ఎంత బాధాకరమైనటువంటి విషయాలు. ఇలా తీసుకుంటే పూర్తిగా కూడా పిల్లలు చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఎందుకు చనిపోయారో ఏమనేది కూడా తెలియని పరిస్థితుల్లో పేరెంట్స్కి అప్పుడు ఇంటిమేషన్ ఇస్తున్నారు. దీనికి అన్నిటికి కూడా అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఒత్తిడి మాత్రమే అనేది మేమందరూ గమనించాం. దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకొని పిల్లలకు చదువు ఉచితంగా అందించాలని చెప్పేసి ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలే కాకుండా గవర్నమెంట్ చదువును అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ నారాయణ చైతన్య కాలేజీలకు సంబంధించి ఆగడాలు చెప్పుకోవాలనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే పిల్లలు ఆడుకునేదానికి ప్లేగ్రౌండ్ కూడా లేకపోవడం, మరోపక్క ఫైర్ సేఫ్టీ లేకపోవడం, ఇలా విధంగా ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలోనే ఈ కాలేజీలు కూడా ఏర్పడ్డాయి. అయితే తల్లిదండ్రులు మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని పూర్తిగా ఖండించాలి. ఎందుకంటే ఇది ఒక ఏదైతే ఫైర్ సేఫ్టీస్ కావచ్చు, ఇంక ఇతరత్ర సేఫ్టీలు కావచ్చు, ముఖ్యంగా పిల్లలకు ఒత్తిడి కాకుండా ఫీజుల నుంచి పిండకుండా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడవాల్సిన కాలేజీలు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరాయి. విద్యా సంస్థలో కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన జరిగితే ఊహించని నష్టం జరిగేలా పరిస్థితులు నెలకొన్నాయి.
విద్యాశాఖ, అగ్నిమాపక శాఖ, ఆహార భద్రతా శాఖ అధికారులు మొద్దు నిద్రలోనే ఉన్నారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలపై కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదు. నెల్లూరులో కార్పొరేట్ కాలేజీలపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. విద్య డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రధానంగా తల్లిదండ్రులు వారి పిల్లల్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ కి పంపిస్తే అక్కడ ఉన్నతమైన ప్రమాణాలు ఉంటాయి, ఉన్నతమైన విద్య ఉంటుంది, అలాగే ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటారు అనేటటువంటి ఆశతో ఈరోజు దాదాపు ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం మానేసినటువంటి తల్లిదండ్రులు కార్పొరేట్ పై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తి పెంచుకున్నారు. అలాగే నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో నారాయణ చైతన్య కార్పొరేట్ కళాశాలది కానీ పాఠశాలది కానీ పైచేయి అనే చెప్పాలి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏ చిన్న పాఠశాల దొరికినా సరే నారాయణ కానీ చైతన్య కానీ కబ్జా చేసేస్తారు. వారిని నయానో భయానో అయితే మాత్రం వారిని లొంగ తీసుకొని ఆ స్కూల్ అయితే వాళ్ళ కబంధ హస్తాల్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితులు అయితే కోకొల్లలుగా ఉన్నాయనే చెప్పాలి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా. ఇప్పుడు ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి అంటే నెల్లూరులో కానీ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కానీ నారాయణ చైతన్య కళాశాలలు కానీ పాఠశాలలు కానీ ఎంతవరకు భద్రత ఉన్నాయి అంటే ప్రభుత్వ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కనీసం తప్పించుకునేటటువంటి ఆస్కారం అన్నా ఉందా, అంటే ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయా వీళ్ళకి, అంటే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా లేదా, అంటే పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, పూర్తిగా కూడా వెంటిలేషన్ ఎలా ఉంది. అంటే ఇప్పుడు మనం ఒకసారి కానీ చూస్తే నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థను మనం చూస్తున్నాం. పూర్తిగా అంటే ఎంత కంజెస్టెడ్ గా ఉందో మనకు ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తి అంటే ఎక్కడా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేటప్పుడు మున్సిపాలిటీ నిబంధనలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి బిల్డింగ్స్ లీజుకు తీసుకుంటారు. లీజుకు తీసుకుంటే బిల్డింగ్స్ కనీసం నాణ్యత ప్రమాణాలు అంటే ఇప్పుడు మనం గమనిస్తుంటే చుట్టూ కూడా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినా సరే పిల్లలను తప్పించేందుకు అన్ని రకాల వసతులు ఉండాలి. ఎక్కడా కూడా ఇప్పుడు మనం గమనిస్తే మాత్రం సెట్ బ్యాక్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఇటు మనం ఇప్పుడు మనం ఈ నారాయణకు సంబంధించి ఏదైతే ఈ ఫతేఖాన్పేటలో ఉందో ఇక్కడ మనం క్లియర్ గా గమనించినట్టయితే సెట్ బ్యాక్స్ అంటే ఎక్కడా కూడా చిన్నపాటి అంటే గోడకి దానికి పూర్తిగా ఆనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉండదని చెప్పాలి. ఇక్కడ ఫైర్ తిరిగేదానికి ఫైర్ బండి తిరిగేదానికి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం అగ్నిమాపక శాఖ వాళ్ళు వచ్చి దాన్ని సేవ్ చేసేదానికి కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ కాంపౌండ్ అంతా కూడా ఆక్రమించి కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేసేసారు. ఇలాంటి పరిస్థితులు అలాగే మనం గమనిస్తున్నాం. అంటే దగ్గర పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ చదువుకుంటుంటారు. ఎంత అపరిశుద్ధంగా ఇక్కడ ఉందో అంటే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ ఉండేటటువంటి ఈ జిల్లాలో అంటే ఆయన సొంత ప్రాతినిధ్యం వహించేటటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఆయనకు సంబంధించినటువంటి ఈ విద్యా సంస్థలకి ఇక్కడ మనం ఒకసారి గమనించి ఎంత అపరిశుద్ధంగా ఇక్కడ ఉందో అంటే మున్సిపల్ సిబ్బంది కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. అంటే అంత పారిశుద్ధ్యానికి ఇక్కడ ప్రియారిటీ లేదు. ఆ పారిశుద్ధ్యానికి ప్రియారిటీ లేకుండా ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ కూడా లేదు. అలాగే మరొక కీలకమైన అంశం విద్యా సంస్థలు ఉండేటువంటి పిల్లలు ఊరికే చదివే కాదు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉండాలి. వాళ్ళు క్రీడల్లో కూడా వాళ్ళు నిష్ణాతులుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ కి సంబంధించి చిన్నపాటి ఆస్కారం కూడా లేనటువంటి పరిస్థితి. అంటే పుస్తకాల పురుగుల్లాగా పిల్లల్ని తయారు చేయడంతో పాటు పూర్తిగా అంటే వాళ్ళ యొక్క ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా తల్లిదండ్రులకి సంబంధించి అంటే తల్లిదండ్రులు కోటి ఆశలతో పిల్లల్ని అయితే పంపిస్తారు. ఈ క్రమంలో ఎక్కడా కూడా పిల్లల మీద ఒత్తిడి పెంచేటటువంటి విద్య అలాగే నిర్బంధమైనటువంటి విద్యతో పాటు సేఫ్టీ సెక్యూరిటీ లేకపోవడం, వాళ్ళు తిన్నటువంటి ఆహారం కూడా అంత నాణ్యత లేకపోవడం, అంటే లక్షలు వెచ్చించి లక్షల రూపాయల ఫీజులు అయితే మాత్రం యాజమాన్యం చెల్లిస్తున్నారు. కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫుడ్ కూడా వాళ్ళు తింటున్నటువంటి ఫుడ్ కూడా అంత నాణ్యత ప్రమాణాలు లేనటువంటి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. పూర్తిగా అంటే ఈ అపార్ట్మెంట్ లాంటి కల్చర్ లో ఎడ్యుకేషన్ చేయడంతో పాటు కనీసం ప్లే గ్రౌండ్స్ లేకపోవడం, అంటే విద్య ఒక్కటే కాదు అనేటువంటి విద్యతో పాటు పిల్లల్లో కూడా మానసిక ఉల్లాసం కూడా కావాలి. ఈ మానసిక ఉల్లాసానికి సంబంధించి ఎక్కడా కూడా ఆ దిశగా లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ఇక్కడ అన్నిటికీ కూడా రాజకీయ ఒత్తిడిని పక్కన పెట్టి ఇక్కడ ఏదైతే నారాయణ గాని చైతన్య గాని ఈ కార్పొరేట్ పాఠశాలలు ఒకసారి ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా దీని పట్ల దృష్టి సారించాలి. వీటన్నిటిని కూడా పర్యవేక్షించాలి. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి విద్యతో పాటు సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా, సేఫ్టీ సెక్యూరిటీతో పాటు వాళ్ళు తింటున్నటువంటి ఆహార ప్రమాణాలు వాళ్ళు తింటున్నటువంటి భోజనం పట్ల అంటే మనం గమనిస్తున్నాం. మున్సిపల్ అధికారులు వివిధ కళాశాలలో అయితే మాత్రం చాలా సందర్భాల్లో చెక్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే అక్కడికి వెళ్ళి అక్కడ సరైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదనేది. కానీ ఈ రెండు కళాశాలను అయితే మాత్రం కనీసం కన్నెత్తైనా చూసే సాహసం అయితే చేయడం లేదు. ఇప్పటికైనా సరే అంటే ఈ రాజకీయ ఒత్తిళ్లని పక్కన పెట్టి లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న యాజమాన్యాలు ఇక్కడ కనీసం ఈ విద్యార్థులకి వాళ్ళు చెల్లిస్తున్నటువంటి నగదుకి కనీసం న్యాయం జరుగుతుందా లేదా అనేది వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలి. ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఈ నారాయణ చైతన్య కళాశాల యొక్క హాస్టల్ సందర్శించాలి. అలాగే జిల్లా ఉన్నతాధికారులు, ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ ఏదైతే పిల్లలకి ఇస్తున్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉందనే దాని మీద దృష్టి సారించాలి. అలాగే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఇక్కడ ఏదైతే నారాయణ చైతన్య పాఠశాలలకు సంబంధించి విద్యార్థులు నిర్బంధ విద్యపై అయితే మాత్రం ఖచ్చితంగా కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందనే చెప్పాల్సిన సందర్భం అయితే లేకపోలేదని చెప్పాలి. కెమెరామెన్ భారత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నారాయణ పాఠశాల నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలో నారాయణ శ్రీ చైతన్యాల భయం పట్టుకుంది. విద్యా వ్యవస్థను కంట్రోల్ చేస్తోంది ఈ కార్పొరేట్ మాఫియా. ఆ రెండు కాలేజీలే ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్నాయి. దీంతో అక్రమాలు పెరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు కల్పించరు, కానీ ఫీజులు మాత్రం లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యల్లో రికార్డులు నెలకొల్పుతున్నాయి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు. కార్పొరేట్ టార్చర్ పై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి ప్రతినిధి మోహన్ అందిస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే నారాయణ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇది ఏదైతే సెంటర్ లో ఉంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు ఈ బిల్డింగ్ అంతా కూడా సెట్ బ్యాక్స్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు ఎక్కడ కూడా ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ కాలేజెస్ వీటికి దేనికి కూడా సెట్ బ్యాక్స్ అనేది ఉండట్లేదు. ఆ సెట్ బ్యాక్స్ లేకుండా అసలు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? క్రీడా ప్రాంగణాలు ఉండాలి. చిన్న చిన్న పిల్లలు లక్షలాది రూపాయలు ఫీజులు కడుతున్నటువంటి ఈ కాలేజెస్లో పిల్లలకి మానసిక ఉల్లాసాన్ని కలిగించేటటువంటి క్రీడలకు సరే వేరే చోట గ్రౌండ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు పర్మిషన్స్ అయితే తెచ్చుకుంటున్నారు, కానీ అట్లా ఉండకూడదు, అట్లా జరగకూడదు. ఈ పరిస్థితుల్లో అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ఆరోపణలు అయితే కొనసాగిస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కాలేజెస్ ఎలా ఉండడం ఎంతవరకు సమంజసం? అంటే రీసెంట్గా చూసుకుంటే మానవుల అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో చూసుకుంటే ప్రధానంగా మొదటి ర్యాంకులో కర్ణాటక ఉంది, రెండో ర్యాంకులో గుజరాత్ ఉంది, మూడో ర్యాంకులో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. 3847 ప్రైవేట్కి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయి. అయితే ఈ ప్రైవేట్ కాలేజీలు ఏమైనా అనుమతులు తీసుకుంటున్నారా అంటే తూతు మంత్రంగా ఒక చోట అనుమతి తీసుకొని మరొక చోట పుట్టగొడుగుల్లాగా ఈ బ్రాంచులు తెరుస్తూ ఉన్నారు. సరే పుట్టగొడుగుల బ్రాంచులు తెరుస్తూ ఉంటుంటే ప్రభుత్వం ఆదాయాన్ని గండి కొడుతున్నా సరే కనీస సౌకర్యాలు మంచినీటి సదుపాయం మొదలుకొని ఆట స్థలం మొదలుకొని గ్రంథాలయం మొదలుకొని నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులను కూడా పెట్టకుండా కేవలం లక్షల మీద అక్షరాలని సంపాదించి ఈ పబ్బం గడుపున్నటువంటి ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక రికార్డు ఉంది. భారతదేశంలో ఏ ప్రైవేట్ కాలేజీల్లో కూడా అంతమంది ఆత్మహత్య చేసుకున్నది ఎక్కడ లేదు, ఒక చైతన్య నారాయణ కాలేజీలో. ఆ రికార్డు అయితే ఈ చైతన్య నారాయణ కాలేజీలు సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా 2004 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చట్టం మీరు వ్యాపార సంస్థలైనా లేదా విద్యా సంస్థలైనా మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని 30% ఎదటి వారికి మౌలిక సదుపాయాల రూపంలో వాటర్ ట్యాంకులు కానీ లేదా మీ కాలేజీ స్టూడెంట్లా తీసుకోండి, వారు రేషన్ కార్డు కలిగి ఉండి పేద వర్గాల వారు అయితే ఫీజు తగ్గించే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా తయారైందంటే కనీసం పేదవారి గారు కూడా కనీసం ₹1 ఫీజు తగ్గించడం పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ మానవ స్పృహ కానీ ఏమీ లేనటువంటి కాలేజీలని ఈ ప్రభుత్వాలు ఎందుకు విడిచిపెడతా ఉన్నాయి? అటు విద్యాశాఖ అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తులు వ్యవహరిస్తూ ఉన్నారో విద్యార్థి సంఘాలుగా అనేక పోరాటాలు అనేక నిరసనలు చేసి మేము రోజుకో ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి మీడియా సపోర్ట్ కూడా ఉన్నా సరే కనీసం రాష్ట్ర ప్రభుత్వం చలనం లేదు. ఇక మీదట మేము ఈ ఆధారాలకు సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో అది హైకోర్టులో ఖచ్చితంగా ప్రభుత్వానికి అలాగే కాలేజీ మీద వ్యతిరేకంగా మేము పిటిషన్ దాఖలు చేయబోతున్నాం. ఇలా చూసుకుంటే ఏదైతే విద్యార్థి సంఘాలు కూడా పిల్స్ వేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు గోదావరి జిల్లాల వ్యాప్తంగా అనేక పట్టణాల్లో అనేక పల్లెల్లో కూడా ఈ నారాయణ శ్రీ చైతన్య ఇటు పబ్లిక్ స్కూల్ నుంచి +1 +2 వరకు ఉన్నాయి.
ఏదైతే కొన్ని చోట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా రన్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ కూడా రన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, చిన్న పిల్లలకి కూడా లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసి వారికి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఏవి కూడా ఇవ్వలేని పరిస్థితి. బిల్డింగ్కి ఎటువంటి ఏదైతే ఆ నామ్స్ ఉండాలో, సెట్ బ్యాక్స్ ఉండాలో అవి ఏమీ కూడా లేకుండా నిర్మాణాలు చేపట్టి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా విపరీతమైన క్షోభకు గురవుతున్నారు. వారి పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లాడు ఈరోజు స్కూల్కి వెళ్తే మళ్ళీ ఇంటికి సేఫ్గా తిరిగి వస్తాడా అనే పరిస్థితి కూడా ఉంది. కొన్ని చోట్లయితే అత్యధికంగా లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నాయి, మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అసలు ఎలా జరుగుతుంది, ఈ నిజంగా ఏదైతే గవర్నమెంట్ ఆ యాక్షన్ ఎన్నాళ్ళకి తీసుకుంటుంది, ఎప్పటికి తీసుకుంటుంది అని చెప్పేసి విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అందరూ కూడా అడుగుతున్నారు. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్ రాజ్, న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి నారాయణ కాలేజ్ నుంచి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థలు అంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. ధనికుల పిల్లలు తప్ప పేదలు ఈ కార్పొరేట్ విద్యాసంస్థల వైపు చూసే పరిస్థితే లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ కాలేజీలు. కార్ఖానాలు బంధించి పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చేస్తున్నారు. ఒంగోలులోని నారాయణ శ్రీ చైతన్య స్కూల్స్, కాలేజీల్లో సరైన వసతులు లేవు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ప్రకాశం జిల్లా నుంచి అందిస్తారు. చూసుకుంటే ఇటు ఏదైతే నారాయణ కాలేజ్ కానీ, నారాయణ విద్యా సంస్థలు కానీ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు అంటే స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ చూసుకుంటే అనేక విధాలుగా పర్మిషన్లు ఉండాల్సినప్పుడు అంటే 5 రకాల పర్మిషన్ ఉండాలి. కొన్ని రాకుండా కూడా, లేకుండా కూడా స్కూల్స్ నడుపుతున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది విద్యార్థి యువజన సంఘ నాయకులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి జగదీష్ గారు, ఇక్కడ ఇప్పుడైతే మనం ఈ నారాయణ స్కూల్ దగ్గర ఉన్నాము. ఈ చూసుకుంటే ఇది ఒక కంజెస్టెడ్ అపార్ట్మెంట్ లాగా ఉంది, కానీ దీనికి అక్కడ ప్లే గ్రౌండ్ కూడా లేని పరిస్థితే కనబడుతుంది. దీనికి అసలు పర్మిషన్లు ఉన్నాయంటారా? అయితే రాష్ట్రంలో నారాయణ చైతన్య స్కూల్స్కి ఎక్కడ కూడా పర్మిషన్లు, అయితే పర్మిషన్లు ఉన్నా కూడా కొన్ని ఫైర్ సర్టిఫికేట్ పర్మిషన్ కానీ, బిల్డింగ్ కానీ పర్మిషన్లు కానీ ఎక్కడా కూడా లేవు. పుట్టగొడుగుల్లాగా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ పాఠశాలలు విపరీతంగా కూడా ఫీజులు దోపిడీ చేస్తున్నారు. నారాయణ చేతుల్లో ఉన్నాయో కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, మరి కొద్ది రోజులు రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్లో ఏ అయితే టాప్ మార్కులు స్కోర్ చేస్తారో వాళ్ళకి ఇట్లా ఫీజులో రాయితీ ఇస్తామని చెప్పి మరిన్ని ఇతర మాటలు ఉంటాయి, వాటికి అవి చెప్పి ఏదైతే టాప్ స్కోర్ గెయిన్ చేస్తారో వాళ్ళని మాత్రమే తీసుకొస్తారు. కానీ ఈ స్కూళ్ళకి, ఈ కాలేజీలకు కానీ వీటికి అవి ఏదైనా కొంచెం తక్కువ స్కోర్ కానీ లేకపోతే అంతకుమించి పూర్గా వచ్చిన వాళ్ళని మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే టాప్ స్కోర్ గెయిన్ చేసే వాళ్ళు ఇటు ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్నా కానీ టాప్ స్కోర్ గెయిన్ చేసే అవకాశం ఉంది. పట్టించుకోవాల్సింది వీళ్ళనే కదా, మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పక్కాగా చెప్పింది ర్యాంకుల్ని ప్రకటించకూడదు. ఎందుకంటే ఈ ర్యాంకుల్లో మాకు మార్కులు వచ్చినాయి కాబట్టి ఆ పిల్లల్ని మేము తీసుకొని వెళ్తాను, పిల్లల మధ్య వ్యత్యాసం వస్తుందని చెప్పి ఆ యొక్క మార్కుల సిస్టమ్ తీసేసి మరి గ్రేడుల సిస్టమ్ ఫస్ట్ లేకపోతే ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఆ మాయ మాటలకు లొంగి చాలామంది 500 పైన వస్తే మా ఇంటర్మీడియట్ కాలేజీలో ఫ్రీ అంటారు. ఆడకు పోయిన తర్వాత మరి పుస్తకాలు ఒక 20,000 వేస్తారు. ఆ 20,000 తర్వాత మళ్ళీ మన బస్ ఫీజు ఒక 20,000, 40,000 సరిపోతుంది. ఆ స్కూల్ ఫీజు అంతా కాలేజీ ఫీజు 15,000, 15 ఒక 20 అంటే ఆ విధంగా మాయ మాటలు చెప్పి తర్వాత ఫీజులు పెంచి చాలామంది తల్లిదండ్రులు ఒత్తిడికి గురయ్యి పిల్లలు కూడా మా నాన్న ఫీజు కట్టలేదని చెప్పి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పిల్లల మధ్య వ్యత్యాసం లేకుండా, ర్యాంకులు లేకుండా ఈరోజు టాలెంట్, ఈరోజు 1000 మార్కులు వచ్చిన కుర్రోడికి మరి IAS వచ్చిద్దా లేకపోతే డాక్టర్ సీట్ వచ్చిద్దని కాదు, టాలెంట్ ఉంటే ఎవరైనా దాదాపుగా 500 మార్కులు వచ్చినోడు కూడా 1000 మార్కుల్లో టాలెంట్లో ఎంసెట్లో ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఆ రోజు వాళ్ళని మరి గ్రహించడం జరుగుతుంది. అలా కాకుండా విద్యార్థుల మధ్య వ్యత్యాసం లేకుండా, ర్యాంకులు తేడా లేకుండా ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు PROలు, ఇంకా దారుణం ఏంటంటే PROలు ప్రతి కాలేజీకి ఒక 10 మంది PROలు ఉంటారు. ఆ PRO ఇంటికి వెళ్ళి ఫీజులు రాసిన తర్వాత వాళ్ళు పిల్లల్ని చేర్పించే విధంగా టీచర్ల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మా కాలేజీలో, మా స్కూల్లో జరగలేకపోతే నీకు జీతం పెంచం, ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ మొత్తాన్ని మరి ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే కార్పొరేట్ సెక్టార్లో టీచర్ల బాధలు చూడాలి, ప్రైవేట్ టీచర్ బాధలు చూసి వాళ్ళకి జీతాలు పెంచి, ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండానే BEd లేకుండానే ఈరోజు ఇక్కడ టీచర్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డిగ్రీ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెడతారు, వాళ్ళ దగ్గర ఫీజులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే పేరుకు మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే మరి నియమించి ఈ యొక్క కార్పొరేట్ సెక్టర్ మీద ఒక ఉక్కుపాదం మోపి ఈ యొక్క ఫీజులు రాయితీలను తగ్గించి, ఫీజులు భారం భరించలేక చాలామంది తల్లిదండ్రులు పుస్తకాలు, మన ఈ మధ్య నారా లోకేష్ గారికి
దానికి ఎంతో సంతోషపడ్డాం. విద్యార్థి సంఘాల తరపున కృతజ్ఞతలు చెప్తున్నా. నారా లోకేష్ గారు మీరు ఫ్రీ బుక్ డే అని ఒకటి పెట్టారు శనివారం. ప్రతి శనివారం కూడా విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా రావచ్చు, పుస్తకాలు లేకుండా చదువుకోకుండా హ్యాపీగా ఉండే విధంగా ఒక శనివారం పెట్టడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఈ కార్పొరేట్ సెక్టార్లో కూడా ఒక మార్పు తీసుకొని రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది విద్యార్థి యువజన సంఘ నాయకులు చెప్తుంది. వేలకు వేలు లక్షలు ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేసేవాళ్ళు ఇటు ఎవరైతే గ్రేటర్ ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ ద్వారానే ఇంకా తమ ఏదైతే కాలేజీల రెప్యుటేషన్ ఉందో అవి పెంచుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు తప్ప అంతకన్నా బిలో అంటే కొంచెం పూర్గా చదివే వాళ్ళు కానీ కొంచెం తక్కువగా చదివే వాళ్ళ గురించి అయితే పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్పి మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ కరుణ్తో సురేష్, రాజ్ న్యూస్, ఒంగోలు నుండి. మంచి మార్కులు వస్తాయని ఆశపడి కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నాయి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలు. కొత్తగా ఈ కాలేజీలో చేరినోళ్లు జైలు గోడల మధ్య ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆ బందీఖానాలో ఉండలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చదువును బట్టి పట్టలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తిరిగి వెనక్కి వెళ్తే తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారోనని కాలేజీల్లోని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. ఇప్పటికే అనేక విషాద ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విద్యను వ్యాపారంగా చేసి విద్యార్థులను ముడిసరుకుగా వాడుకుంటున్నాయి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఇంతకీ ఆ కాలేజీలో అమలవుతున్న విద్యా విధానం సరైందేనా? ఒత్తిడితో కూడిన విద్య అవసరమా? చదివితే చదువు లేదంటే చావు అనే ధోరణిలో సాగుతున్న కార్పొరేట్ విద్యా విధానంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. చైతన్య నారాయణ విద్యా సంస్థలు అవలంబిస్తున్నటువంటి విద్యా విధానంలోనే అనేక లోపాలు ఉన్నాయి. ఒకరిద్దరికి మార్కులు తెప్పిస్తున్నామని గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే ఈ విద్యా సంస్థలు కొన్ని వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలను బలి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా వీళ్ళు అవలంబిస్తున్న నిర్బంధ విద్యా విధానము ఎంతమంది విద్యార్థులకు మేలు చేస్తుంది? వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విద్యా విధానంపైనే ఇప్పుడు అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి కరికులం కానీ విద్యార్థులను వాళ్ళు చదువుకు ప్రోత్సహిస్తున్నటువంటి విధానం కానీ ఎలా ఉందంటారు? అంటే నారాయణ శ్రీ చైతన్య పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, మొత్తంగా నారాయణ శ్రీ చైతన్య ఈ చైనా విద్యా సంస్థల్లో బేసిక్గా విద్యా ప్రమాణాలను మెయింటైన్ చేయడంలో అంటే ఫారెన్ ఫాస్ట్ కల్చర్ను ఇన్బిల్ట్ చేసి అంటే భారతదేశంలో ఉన్నటువంటి లిటరసీకి అనుగుణంగా కాకోకుండా ఏదైతే కార్పొరేట్ స్టైల్లో విద్యార్థులను అంటే బానిసత్వానికి అలవాటు అయ్యే విధంగా ప్రమాణాలు దెబ్బతినే విధంగా మౌలిక విలువలకు కుంటుపడే విధంగా అంటే ఒక టీచర్కు ఒక విద్యార్థికి ఉండాల్సినటువంటి అవినాభావ సంబంధం, సన్నిహిత సంబంధాలను కూడా డబ్బుతో కొనగలిగినటువంటి ఒక మార్కెట్ వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఇవాళ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో విద్యా బోధన జరుగుతూ ఉంది. పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు విద్యార్థులను ఒక శవ పేటికలాగా మార్చి క్లాస్ రూముల్లో నిర్బంధ విద్య చేస్తున్నారు. ఇది విద్యార్థులకు మానసిక రుగ్మతలు పెరిగిపోయే విధంగా తనకు తాను ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఒక జైలులాగా బందీఖానాలాగా విద్యార్థులు ప్రేరేపితమై వారికి వారు ఆత్మహత్యకు గురి చేసుకునే విధంగా ఈ విద్యా విధానం ఉంది. ఏంటి నారాయణ శ్రీ చైతన్యంలో చదివే విద్యార్థులు మంచి ర్యాంకులు వస్తాయనే టాక్ ఉంది బయట. ఇది ఒకవైపు అయితే రెండో వైపు ఏం జరుగుతుంది? వాస్తవంగా నారాయణ చైతన్య లేకపోతే ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ ఒక మాఫియా ఈ రాష్ట్రంలో తెరలేపుతా ఉన్నాయి. వాస్తవంగా ఆ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి ఏ పిల్లోడు కూడా ర్యాంకులు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడైతే మెరిట్ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని 9th 8thలోనే వాళ్ళను జాయినింగ్ చేసుకొని లేకపోతే ఒక 10th అయిపోయిన తర్వాత ఇతర కాలేజీలో ఉన్నటువంటి పిల్లల్ని మెచ్ చేసుకొని ఇవాళ స్టేట్ ఫస్ట్ అని చెప్పి ఇవాళ మొత్తం అన్ని ఛానల్స్లలో అన్ని పేపర్లలో డబ్బా కొట్టేటువంటి ప్రచారం ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని వెనకల ఎన్ని లక్షల మంది నారాయణ చైతన్యలో రాస్తూ ఉన్నారు, ఎంతమంది పాస్ అయినారు అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే బయట పెట్టాల్సిన అవసరం ఉంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము గతంలో తీసాం, కడప జిల్లాలోనే దాదాపుగా 2-3 వేల మంది ఎగ్జామ్స్ రాస్తే 200 మంది కూడా ఇవాళ పాస్ అయ్యే పరిస్థితి లేదు. ఫెయిల్యూర్సే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎక్కడో విజయవాడలోనో గుంటూరులోనో శ్రీకాకుళంలోనో విజయనగరంలోనో పాస్ అయినటువంటి పిల్లోని రాష్ట్రమంతా ప్రచారం చేసేటువంటి కార్యక్రమము ఇది ఒక ప్రచార ఆర్భాటానికి పనికొచ్చేటువంటి విద్యా సంస్థలు తప్ప ఇదేమి జెన్యూన్గా పిల్లోడికి సృజనాత్మకంగా తమ ఆలోచన మేధస్సును పెంచేటువంటి విద్యా వ్యవస్థ కాదు. ఇది బట్టి చదువులు, ఇది తమ ర్యాంకుల కోసము తమ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి
కుటిల రాజకీయాలు అనేటువంటి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అయితే ఇవాళ కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇవాళ ఆర్ఏఓలు ఆర్జేడీలు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు కీలుబొమ్మలుగా మారారు. ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కార్పొరేట్ విద్యా వ్యవస్థను అరికడతామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు 10 నెలలు అవుతున్న కనీసం విద్యా సంస్థలలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా కానీ చర్యలు తీసుకోకపోవడం వెనకాల దీనికి రహస్యం ఏమిటో చెప్పాలి. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా విచారణ చేపట్టి మేము చెప్తున్నా తప్ప కనీసం దాని మీద రియాక్షన్ ఏమిటి తీసుకోవడం లేదు. టికెట్ లేక పైనుంచి ఒత్తిడితో చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన కడప జిల్లాలో కూడా ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి ప్రజలకు ఏం చేస్తుంది కూడా మేము భారత విద్యార్థిని ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తున్నాం. కూడా అధికంగా రాబడతా ఉన్నారు. చేరేటప్పుడు ఒక ఫీజు, చేరిన తర్వాత ఒక ఫీజు, బయటికి పోయి ఒక ఫీజు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ఈ రోజు నారాయణ చైతన్య విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు అదే విధంగా నారాయణ విద్యా సంస్థ చూసుకున్నట్టయితే ఈ రోజు నారాయణ గారు మంత్రిగా ఉన్నారని చెప్పేసి లక్షల కోట్లు డొనేషన్స్ అని చెప్పేసి నారాయణ సంస్థలు పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులు కూడా అమ్ముడు పోతున్నారో, వాళ్ళు కొమ్ము కాస్తున్నారో, వాళ్ళు పట్టించుకోవడం లేదు. అర్థం కాని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేక, అలాగనే ఆ విద్యార్థిని విద్యా సంవత్సరం మధ్యలో వెనక్కి తీసుకోలేక అనేక మంది తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం ప్రకారము ఈ విద్యా సంస్థలు అనుమతులు నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా ఆ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎదురవుతున్నటువంటి ఒత్తిడిని తగ్గించాలని మనతో పాటు విద్యార్థి సంఘ నేతలు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప. విద్య పేరుతో ప్రజలను దోపిడీ చేస్తూ ఎందరో విద్యార్థుల ప్రాణాలను మింగేస్తున్నాయి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు కానీ అధికారుల పర్యవేక్షణ మాత్రం ఉండదు. ఆ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను అస్సలు లెక్క చేయవన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. వేసవిలో దర్జాగా తరగతులు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం అవినీతి మత్తులో నిద్రపోతున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాలు ధనదాహంతో వ్యవహరిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కార్పొరేట్ కాలేజీలు అట్లాగే కార్పొరేట్ స్కూల్స్ అయినటువంటి నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాలకు సంబంధించి విద్యార్థులపై ఒత్తిడి బాగా పెరిగే విధంగా కూడా వీళ్ళు చదువులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో అనేక జీవోలు ప్రభుత్వాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేయడంతో పాటు అలాగే దానికి సంబంధించినటువంటి కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయకపోవడం, అట్లాగే ఇదే విధానాలు నేటికి కొనసాగడం చాలా దురదృష్టకరం. ముందుగా ఏఎస్కు సంబంధించినటువంటి సాయి, విజయవాడ కార్యదర్శి సాయి ఉన్నాడు. చెప్పండి, అంటే దీనికి సంబంధించి అంటే కాలేజీల విషయంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాయి, వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే శ్రీ చైతన్య ఎవరిది, నారాయణ ఎవరిది, ఎన్ఆర్ఐ ఎవరిది, ఉన్నటువంటి రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈరోజు ఒక కార్పొరేట్ సంస్థ, ఒక కంపెనీగా నడుస్తున్నటువంటి కంపెనీలు ఎవరు అంటే అత్యధికంగా ఉన్నటువంటివి అనేక లక్షల్లో కోట్ల రూపాయల్లో టర్నోవర్ జరుగుతున్నవి ఇలాంటి కంపెనీలు ఎవరు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి టీడీపీ యొక్క నాయకత్వంతో ఈరోజు చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, ఇలాంటి వారి నాయకులవే వాళ్ళ కళాశాలలు అయినప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి నాయకులవి ఈరోజు వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తారు. నిర్లక్ష్యం వ్యవహరించడంలోనే కాదు, ఈరోజు విద్యా సంవత్సరంని మార్చుకునే వాళ్ళకి అనుగుణంగా ఈరోజు ఒక కంపెనీని ఏ విధంగా అయితే ప్రాఫిట్ మోటివ్లో నడుపుకోవాలి అదే పద్ధతిలో ఈరోజు విద్యా సంవత్సరానికి అనుగుణంగా ఈరోజు మార్చుకున్నారు. అనేక రకాలుగా ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ నాయకులుగా మేమందరం కూడా ఆందోళన కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఇక్కడే ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఫీజులు నియంత్రణ చట్టాన్ని అమలు పరచట్లేదు, లక్షల రూపాయల విద్యార్థుల నుంచి దోచుకున్నారని చెప్పి కూడా మేము ఏఎస్ఎఫ్ నాయకత్వంగా ఫీజులు తగ్గించాలని చెప్పి కూడా ఇక్కడ వచ్చి మేము ధర్నాలు చేస్తుంటాం. సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఒక దోమలు రక్తం తాగినట్టుగా ఈరోజు తల్లిదండ్రుల నుంచి కూడా తాగేస్తున్నారని చెప్పి కూడా మేము వచ్చి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేసి విద్యార్థి సంఘాల నాయకులు, ఏఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టారని తప్పనించి ఎక్కడ కూడా వాళ్ళకి నుంచి ఫీజులు తగ్గించడం కానీ ఫీజు నియంత్రణ చట్టంలో ఉన్నటువంటి ఫీజులను వసూలు చేయడంలో మాత్రం ఎక్కడ కూడా ఆ పద్ధతిలో ఆలోచన చేయలేదు. ఈ విద్యా సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ప్రైవేటు, ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజులకు సంబంధించిన ఒక లిస్టు డిస్ప్లే బోర్డులో ఉండేది. ఏ స్కూల్కి, ఏ క్లాస్కి ఎంత ఫీజు అనే వివరాలు ఆ పట్టికలో అమలు చేశారు. అమలు చేయించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాఠశాలని మానిటరింగ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో ఎక్కడా డిస్ప్లేలో ఫీజుల వివరాలు లేవు. ఎందుకు లేవంటే
ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఫీజుల్ని నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేసుకునే అధికారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ ప్రభుత్వం విచ్చలవిడిగా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఈ రాష్ట్ర కేబినెట్లో మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయనకు అనేక వేల విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ ప్రైవేట్ కాలేజీలు అన్ని చైతన్య, నారాయణ ఇవన్నీ కూడా కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులవే. అన్ని రకాలైన చట్టాలు అన్నీ వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు. ఏదైతే నారాయణ చైతన్య కాలేజీలు ఉన్నాయో అవన్నీ నరకలోకంలో పిల్లలు చదువుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవన్నీ ఏమీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజున ఏదైతే చట్టాలు ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు తగ్గట్టుగా చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ విద్యార్థులపై ఎలాంటి చదువు భారంతో పాటు ఫీజుల భారం కూడా లేకుండా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ఎంతైనా కూడా ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కిరణ్తో శ్రీనివాస్, విజయవాడ, రాజ్ న్యూస్. చదువుల పేరుతో లక్షలు కొల్లగొడుతున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. ఈస్ట్ గోదావరిలో శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిందే ఆట పాడిందే పాటగా రాజ్యమేలుతున్నాయి. ఫీజులు కట్టకపోతే పరీక్షకు వెళ్లకుండా, హాల్ టికెట్ ఇవ్వకుండా నిర్బంధం చేస్తున్నాయి. క్లాస్ రూముల్లో విద్యార్థులను నిలబెట్టి వేధిస్తున్నాయి. కంచె చేను వేసినట్టుగా మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ విద్యా సంస్థను నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. కేజీ చదవాలంటే 1,00,000, పీజీ చదవాలంటే 1,00,00,000. విద్య అంతా కార్పొరేట్ అయిపోయింది. ఓ 2 సంస్థలు శ్రీ చైతన్య, నారాయణ ఇలా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వారు చెప్పిందే వేదం, వారు చెప్పిందే చదువు అన్నట్లుగా సాగుతోంది. చిన్న చదువు చదివించడానికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలంటే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. కార్పొరేట్ సెక్టార్ చేస్తున్న దందా ఏంటి అన్న విషయం తెలిసిన ప్రత్యేకం. చిన్న పిల్లల్ని చదివించాలన్నా లేకపోతే పీజీ చదివించాలన్నా పెద్ద పిల్లల్ని చదివించాలన్నా కోట్లు ఖర్చు అవుతుంది. ఈ శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న దారుణాలు ఏంటి? ప్రైవేట్ పాఠశాలని నియంత్రించే పని ప్రభుత్వాలు చేయట్లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కానీ ఫీజుల నియంత్రణలో పైనుంచి ఆదేశాలు ఇస్తున్నారు తప్ప కింది స్థాయిలో పరిశీలన మాత్రం ఏ అధికారి చేయట్లేదు. మన కాకినాడ జిల్లాలోనే నారాయణ, శ్రీ చైతన్య, ఇతర ప్రైవేటు కళాశాలన్నీ కూడా, కాన్వెంట్లు కూడా విపరీతంగా ఫీజులు వారాలు వేస్తున్నాయి. తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక అప్పులు చేసుకుని ఈరోజు ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి మా పిల్లల్ని చదివించుకోవడానికే ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కేమో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామంటున్నారు, అమ్మఒడి అని చెప్తున్నారు. అమ్మఒడి లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పైగా రాష్ట్రం అప్పుల్లో ఉన్నదే కాబట్టి అందరూ అర్థం చేసుకోండి అని పైపచ్చి కాకమ్మ కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోనీ ప్రభుత్వం ఇవ్వకపోగా ప్రైవేట్ యజమానులన్నా మీరు ఫీజులు తగ్గించండి, నియంత్రణలో ఉంచండి అని చెప్పే పని చేస్తున్నారా అంటే అది కూడా చేయట్లేదు. ప్రైవేట్ వ్యక్తులు జనాల మీద దండుకోండి, పిల్లల మీద బాగా ఫీజులు వసూలు చేసుకోండి అని వాళ్ళకేమో ఉసుగలుపుతున్నారు. తల్లిదండ్రులకేమో ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. తల్లిదండ్రులు చదివించుకోవడం పిల్లల్ని భారం అవుతూ ఉంది. మరో పక్కేమో ప్రభుత్వ పాఠశాలని మెరుగైన విద్యను అందించట్లేదు. ఆ పాఠశాలలో టీచర్ని పోస్టులు భర్తీ చేయట్లేదు. 1000 పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వెంటనే నూతన పోస్టులు రిక్రూట్ చేస్తానని 16,000 పోస్టులు చేస్తామని చెప్పారు. మేడం చెప్పండి, ఈ తల్లిదండ్రులు పడుతున్న ఈ కార్పొరేట్ సెక్టార్లో ఈ ప్రైవేట్ సంస్థలు చేస్తున్న, ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న దందాకి తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడతారు? తల్లిదండ్రులు చావలేక బ్రతలేక ఉన్నటువంటి పరిస్థితి. ఒక పరిస్థితి ఒకవైపు నాకులాంటి సమస్యలు, బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో నా బిడ్డలు ఉండకూడదు అన్న ఆలోచనతో తల్లిదండ్రులు అక్కడికి కనీసం ముక్కు పుడకలతో సహా అమ్మేస్తున్నారు. ప్రైవేట్ అప్పులకి, వడ్డీలకి అప్పులు తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఈ మధ్యకాలంలో జరిగింది. ఆకాశ్ కోచింగ్ సెంటర్ ఉంది ఇక్కడే బస్టాండ్కి దగ్గరలో. అక్కడ అయితే బజాజ్ కంపెనీది లోపల బోర్డే పెట్టేశాడు అతను. బజాజ్ అంటే బజాజ్ ఫైనాన్స్ లోన్లు వాళ్ళే ఇప్పించి వాళ్ళే ఆ డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు. కార్పొరేట్ సెక్టర్ ఏ రకంగా ఉంది విద్యా వ్యవస్థ అనే దానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. తర్వాత ఏమవుతున్నారు, ఈ బజాజ్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇంటి మీద పడుతున్నారు. ఆ రకంగా ఇప్పుడు చాలా మంది పిల్లలు మధ్యలో చదువు మానేటువంటి కోచింగ్లు తీసుకోలేక, డబ్బులు కట్టుకోలేక, ఫీజులు చెల్లించలేక, అలాగే బజాజ్ కంపెనీ వాళ్ళు లాంటి వేధింపులు తట్టుకోలేక ఈవేళ ఇళ్లలో కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే పరీక్ష సమయానికి వచ్చేసరికి హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు. దీని మీద మీ దృష్టి గవర్నమెంట్ ఏం చెప్పింది, హాల్ టికెట్లు ఎవరి కాళ్ళే డౌన్లోడ్ చేసుకోవచ్చు సెల్ అని చెప్పింది. అది ఎక్కడ జరగలేదు. అప్పటికప్పుడు వాళ్ళు ఎవరిలో ఉన్నారు, కూడా కొంతమంది ఎగ్జామ్ రాయని పిల్లలు కూడా ఉన్నారు.
పరిస్థితి ఉంది. అది బలవంతంగా అప్పులు చెప్పులు చేసి ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని అప్పులు తాకట్లు పెట్టుకుని వెళ్ళి ఆ డబ్బు హాల్ టికెట్లు తీసుకున్నారు. ఏం చేయాలంటారు? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారు? ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. నారాయణ ఉన్నాడు, ఆయన మంత్రి, ఆయన విద్యా సంస్థ విద్యా అధిపతి, కార్పొరేట్ వ్యవస్థకి నాయకుడు. ఆయన వచ్చే మనకు పరిపాలించే విభాగంలో ఆయన ఉన్నాడు. ఎవరు చెప్తారు వీళ్ళకి? అంటే పాలించే వాళ్ళే కార్పొరేట్ పేరుతో వ్యవస్థల పేరుతో మొత్తం దోచుకు తినేది వాళ్ళే. సార్ చెప్పండి, ప్రభుత్వం తర్వాత విద్య, వైద్య, ఆరోగ్యం ఇవన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటేనే సక్రమంగా వ్యవస్థ నడుస్తుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం అనేటువంటివి ప్రభుత్వం చేతిలో లేవు. ఆయన స్పష్టంగా రాజ్యాంగంలో రాసింది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో లేవు. దీని పరిష్కారం ఏంటి? మీరు చూడండి, ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఫీజులు చెల్లించలేక, సకాలంలో చెల్లించలేక ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? మొదటిది ఫీజు నియంత్రణ చట్టం లేదా నియంత్రణ అనేటువంటిది ఒకటి తీసుకుని రావాలి. రెండోది ఏంటంటే గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ అనేటువంటిది అందరికీ అంటే బాగా డబ్బున్న వాళ్ళకైతే అవసరం లేదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనేటువంటి అందరికి కూడా అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ వాడును ఇంకొక ప్రైవేట్ వాడు లోన్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. బ్యాంక్ నుంచి ఇప్పించాలి. ఆ లోన్ వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకునే ఏర్పాటు చేయించాలి. ఈ 3 కండిషన్స్ రీచ్ అయినట్టయితే కొంత మెరుగుపడుతుంది. ఫీజు నియంత్రణ చట్టం పెట్టడం ద్వారా ఈ కార్పొరేట్ కళాశాలన్నీ రెచ్చిపోకుండా ఉంటాయి. ఏకంగా ఒక మంత్రి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలని రన్ చేస్తున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అన్న దాని మీద మీరు కూడా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ దత్తు, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి. నంద్యాల జిల్లాలో కార్పొరేట్ దోపిడీ పర్వం కొనసాగుతోంది. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టానికి తూట్లు పడుతున్నాయి. ఇష్టారాజ్యంగా స్కూల్స్, కాలేజీలకు అనుమతులు జారీ చేస్తుండటంతో విద్యార్థులు బలైపోతున్నారు. పాఠశాలలకు మైదానాలు లేకున్నా, హాస్టల్ గదులు ఇరుకుగా ఉన్నా విద్యాశాఖ మొద్దు నిద్ర వేయటం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. విద్యా వ్యవస్థను ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. కార్పొరేట్ విద్య అంటూ పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన సౌకర్యాలు కల్పించకుండా వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ప్రస్తుతం మనతో ఏఎస్ఎఫ్ లీడర్లు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కార్పొరేటు విద్యాలయాలు కానీ కాలేజీలు కానీ ఏ విధంగా ప్రజలపైన భారం మోపుతున్నాయి, వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు? ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే వీధికి పుట్టపొడుగులాగా కార్పొరేట్ విద్యా సంస్థ అనేది వచ్చేస్తున్నాయి. అది పూర్తి స్థాయిలో విద్యాశాఖ సంబంధించిన అధికార వైఫల్యం వల్లనే ఈరోజు పుట్టపొడుగులా వస్తుంది. దీనిపైన ఫీజులు అయితే ఈ అధికార వైఫల్యం వల్లనే ఈటెక్నో అంటారు, ఐపీఎల్ అంటారు, రకరకాల పేరుతో విద్యార్థుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల పీడించి ఫీజులు వసూలు చేస్తారు. దీనిని నివారించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా మేము ఉద్యమాలు చేయడం, అధికారులు వాళ్ళ దగ్గర వచ్చినటువంటి ముడుపులు తీసుకొని మేము చేస్తున్నట్టు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థను కూడా పూర్తిసారి నిర్మించకుంటే కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. విద్య అనేది కూడా కేవలం ఒక విద్యార్థులు విద్య నేర్పించుకోకుండా విద్య అనేది కేవలం ఒక వ్యాపారంగా తయారైపోయినాయి. దీనికి కూడా విద్యాశాఖ అధికారి నారా లోకేష్ గారు స్పందించాలి. ఎందుకంటే విద్యాశాఖ హక్కు ప్రకారం కూడా 25% పేద విద్యార్థులకు ఉచిత సీట్లు కూడా ఇవ్వాల్సిందిగా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మీ కూటమి ప్రభుత్వమైన స్పందించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా టార్గెట్ 5 అడ్మిషన్లు జాయిన్ చేపిస్తేనే మీకు జీతాలు లేదంటే లేని విధంగా ఈ కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి దీనికైనా స్పందించాలని కూడా మీ అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. చైతన్య నారాయణ కాలేజీల్లో ఇవి ప్రైవేటు విద్యా సంస్థ, దీంట్లో 25% ఉచిత విద్య అమలు అవుతుందా? ఇది కేవలం ఒక పేపర్ మీద రాసుకున్నట్టు నామ్స్ ప్రకారం ఉంది, కానీ ఎక్కడ కూడా అమలు చేయలేదు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అయినా కూడా అమలు చేయాలని పెట్టినప్పటికి కూడా వారు కూడా పూర్తిసారి వైఫల్యమైంది. ఈ ప్రభుత్వం కూడా మేము ఆ 25%తో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా మేము రన్ చేస్తాం. అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా ఒక ఎగ్జామ్ రాటి అది కార్పొరేట్ సిస్టమ్ ఎంత పెద్ద కాలేజ్ అయినా సరే ఉచితంగా విద్య చెప్పాలన్నది కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రతి ఇయర్ గత 2019 కూడా టీడీపీ గవర్నమెంట్ కూడా అమలు చేయడం జరిగింది. ఈ జగన్ వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా
మానేయడం జరిగింది, 25% కూడా మానేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా చేస్తానని కేవలం ఒక హామీలే ఉంది కానీ ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ప్రధానంగా చెప్పండి, చైతన్య నారాయణ ఈ కాలేజీల్లో చాలా వరకు వీళ్ళే ఆధీనంలోకి తీసుకున్నారు విద్యా వ్యవస్థను. దీంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, పిల్లలపైన గ్రౌండ్స్ ఉన్నాయా, వీరిపైన ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారు? చాలా మనం చూస్తూ ఉన్నాం, ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏంటి ఓవరాల్గా చూస్తే? ఇదైతే పూర్తి స్థాయిలో అయితే వైఫల్యమే విద్యాశాఖ అధికారులది. ఎందుకంటే ఎక్కడ కూడా సరైన సౌకర్యాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఒక శ్రీ చైతన్య విద్యా సంక్షేమం ఉందాం, దీనికి కూడా ఎక్కడ కూడా యూనివర్సిటీ లేవు, కరెంట్ ఫైర్ అనుమతులు లేవు, గ్రౌండ్ లేదు. విద్యార్థులకు చదువుతో పాటు కూడా క్రీడ అనేది కూడా ఇంపార్టెంట్ కూడా మన గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇక్కడ కూడా చూస్తే విద్యార్థులు ఎక్కడ కూడా ఆడుకోవడానికి పరిస్థితులు లేవు. అంటే ఇక్కడ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ సిస్టమ్ అంటేనే కేవలం ఒక చదువు ర్యాంకుల పేరుతో జరుగుతున్నటువంటి ఒత్తిడి మాత్రమే జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అనేది ఒక క్రీడను కూడా లేకుండా కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు హాస్టల్స్ నిర్వహిస్తున్నారు, సరైన ఫ్యాకల్టీ పెడుతున్నారా? హాస్టల్లో వాళ్ళకు వసతి సరిగ్గా ఉందా అంటే ఏం చెప్తారు? హాస్టల్స్లో కేవలం ఒక 3 నెలల పాటు సన్న రైస్ పెడతారు, తర్వాత ఎక్కడ కూడా ఒక లావ్ రైస్ పెట్టి, ఎందుకంటే ఆ 3 నెలలు ఎందుకంటే అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు వరకే ఉంటుంది. తర్వాత విద్యార్థులు కంపల్సరీగా అక్కడే చదవాల్సింది కాబట్టి ఆ 3 నెలల పాటు విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందిస్తారు. తర్వాత పూర్తి స్థాయిలో దానికి విరుద్ధంగా గవర్నమెంట్ సిస్టమ్ కన్నా పూర్తి స్థాయిలో లక్షల రూపాయలు అయితే ఫీజులు కట్టించుకుంటారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం లేదు. చైతన్య నారాయణ విద్యా సంస్థలు పేద మధ్యతరగతి వాళ్ళని దోపిడీకి గురి చేస్తూ ఉన్నాయి. సరైన సౌకర్యాలు కల్పించకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ అడ్మిషన్లు కూడా చేర్పించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అడ్మిషన్ చేర్పించుకున్న తర్వాత వారికి సరైన విద్యను అందించడంలో విఫలమవుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలో నయీంను మించిన నయవంచకులున్నారు, మాల్యాను మించిన మాయగాళ్లు కనిపిస్తున్నారు. ఆ 2 సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకే కార్పొరేట్ కాలేజీల ఆగడాలపై రాజ్ న్యూస్ నడుం బిగించింది. ఒకసారి మీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మెరుగైన విద్య కోసం పాలకుల మెడలు వంచేందుకు రాజ్ న్యూస్తో గొంతు కలపండి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.